కొన్నేమో కొన్ని ఘట్టాలు తెలియనివి కూడా ఉంటున్నాయి మాకక్కడ. అది మేము భగవాన్ అడిగి తెలుసుకోవాలని అనుకుంటున్నాం అని చెప్పి అంటారన్నమాట. ఇదంతా రాసేదంతా ఆ భాగాలన్నీ కూడా సృష్టివాదాల గురించి అదొక వాదనది. సృష్టివాదాల గురించి కూర్చున్నవవి, రాసినవవి. అందుకని ఇక్కడ శృతులు వారిని తలచలేదు. శృతులు వాడిని చెప్పలేదు. కనుక మనం దాన్ని పట్టించుకోక్కర్లేదు. ఏదో రాశారది. అవన్నీ కూడా యాదృచ్ఛికం. ఇక్కడ సాధకుడు వాడి మనసు ఎటుంటే అటు పోతాడు. అవి కావాలనుకుంటే అటు వెళ్ళిపోతాడు. చూసారా ఇక్కడ ఉండటం అంటే ఇలా ఉండేవాడు ఇలా ఉంటారు. సాధకుని మనసు ఎటు మురిగితే అలా ఉంటుందది. ఇది తృప్తి పడనీలే అంటే నిజానికి ప్రపంచం కాంతి ప్రవాహంలో కదలి సాగే ఛాయ లాంటిది. ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. ఇప్పుడు ఈ ప్రపంచం ఉంది కదా! ఈ ప్రపంచం అంతా ఒక కాంతి ప్రవాహం అంటున్నారు భగవానుడు. ఈ ప్రపంచం కాంతి ప్రవాహంలో కదిలి సాగే ఛాయ లాంటిది. ఛాయ అంటే తెలుసు కదా, నీడ. ఆ నీడను మనం కనడానికి కాంతి వలె అంటే ఆ ఛాయ ప్రత్యేక పరిశీలనకు తర్కించటానికి తర్కవాదాలకు తగ్గదిగా కూడా కాదు. అలా చెప్పడానికి లేదు దాన్ని. అందుకని ఇప్పుడు ఇక్కడ ఈ సృష్టి గురించిన వాదోపవాదాలు మనకు అక్కర్లేదని చెప్తున్నారు భగవాన్ ఇక్కడ. ఎందుకంటే ఈ సృష్టి ముందా, దృష్టి ముందా, లేకపోతే విత్తనం ఉందా, చెట్టు ముందా, ఇవన్నీ అసలు అప్రస్తుతాలు అంటున్నారు భగవాన్. వేదాంతం ఏం చెప్తానంటే ఇక్కడ వేదాంతంలో దృష్టితోని సృష్టి అని చెప్తామన్నమాట. ఇక్కడ అనేక విశేషమైన అంశాలతో దాన్ని వివరించింది రకరకాలుగా. దాన్ని అంటే యుగవత్ సృష్టి అన్నారు. ఇదేంటంటే ఇది కొంతమందికి నచ్చదు. ఎందుకంటే సృష్టి అంటే ఈ స్వప్నంలో విషయం అని, ఏకకాలంలో కల్పితాలు అనేట్లు అనమాట. ఇలా చెప్తే ఇవి ఉన్నది ఉన్నట్టు నిజం చెప్తే కొంతమందికి ఇది ఇష్టం ఉండదన్నమాట, నచ్చదు. ఈ విషయంలో వారి నిష్ట అలాంటిది. హఠాత్ సృష్టి అసంభవం, ప్రతి కార్యానికి పూర్వం కారణమంటూ ఉండవలనని వాళ్ళ వాదన ఉంటుందన్నమాట. హఠాత్తుగా ఎప్పుడు జరగదని వాళ్ళు వాదిస్తారన్నమాట. ఇంకా మనం క్లుప్తంగా చెప్పుకోవాలంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం ఎలా కలిగిందో, ఎట్లు కలిగిందో తెలియవలనని వారు ఇంకా తహతహలాడుతూ ఉంటారు. ఎందుకంటే భగవాన్ ఇది అంతా చెప్పేది ఇదంతా వేస్ట్, మనం ఇదంతా దీని జోలికి వెళ్ళక్కర్లేదని చెప్తున్నారు అన్నమాట. అనేక శృతులు అనేక రకాలుగా వారి యొక్క భావాలతోటి, శృతులు అంటే మీకు తెలుసు కదా, శాస్త్రాలు వివిధ సృష్టిని ఏకరువు పెట్టేసినాయి. మరి తెలివి లేకపోతే అదే ప్రమాణంగా తీసుకుంటాం. ఏది ప్రమాణంగా నిలబడుతుంది ఇక్కడ? ఇప్పుడు మనం చెప్పుకున్న ఆ ఉన్నది ఏదైతే ఉందో అది ఇక్కడ ఈ శాస్త్రానికి అది ప్రమాణమా? అదే భగవాన్ అంటున్నారు. శృతులు వివిధ సృష్టి వాదాలను ఏకరు పెట్టాయి. సృష్టి విషయంలో ఈ పరిశీలన పద్ధతిని ఇది క్రమసృష్టి అంటారు. క్రమంగా అని చెప్పి క్రమంగా సృష్టి జరిగిందని అంటారు. కానీ సరైన సాధకునికి యుగవత్ సృష్టియే తృప్తికరం. సరైన సాధకునికి అన్నారు. ఇక్కడ మీకు అర్థమైందా?
అది ఎట్ ఏ టైమ్ ఆ క్షణం జరిగిందనమాట. ఇదే ఒక రియల్ సాధకుడికి ఇదే తృప్తి అని చెప్పి ఇక్కడ భగవాన్ చెప్తారనమాట. అది ఇదంతా మనకు అనవసరం అండి.